అన్న పోలీసు వాళ్ళు సతాయిస్తురన్నా అన్నాడు. నేను ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చెప్తున్నా, పత్రికల ద్వారా అధికారులకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆరిపోయే దీపం, ఆయన ఎక్కువ రోజులు ఉండడు, ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేటోడు ఎవడు ఉండడు. ఇవాళ మా కార్యకర్తలను సతాయిస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను ఫలానా వాళ్ళని పేరు చెప్పా, వాళ్ళకి తెలుసు. అతి చేయకండి, డ్యూటీ చేయండి, అతి చేయకండి. మీరు ఎంత పెద్ద అధికారులైనా, మీరు రిటైర్ అయినా, మీరు ఎక్స్ట్రాలు చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కరిని దేవులాడి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి తెలియజేస్తూ, జర్ర మీరు గడబడి చేయకుండ్రి. కొంతమంది సోదరులు వాళ్ళ భూములు పోతున్నాయి, కలవడానికి వచ్చిరు, వాళ్ళని ఒక్కరిని పిలవండి ముందు. ఆ తర్వాత మీరు ఓకే అంటే ఇట్లకెళ్ళొచ్చి అరే ఆగురా నీ దండం పెడతా, ఇట్లకెళ్ళి ఒక దిక్కుకెళ్ళి పోతామంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగిపోతాం. అందరూ ఒకసారి మీద పడితే నేను కూడా పోతాను.